అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తొండపాడు జక్కల చెరువు గ్రామాల మధ్య కంకర క్రషర్ ఏర్పాటుపై 2 గ్రామాల ప్రజలతో అభిప్రాయ సేకరణ చేశారు. గుంటకల్ ఆర్డీఓ శ్రీనివాసరావు, అనంతపురం పర్యావరణ ఈ కిషోర్ రెడ్డి, తహసీల్దార్ పుణ్యావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని కల్పించాలని, వైద్య శిబిరాలు నిర్వహణ, మొక్కలు పెంపకం చేపట్టాలన్నారు. ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు వెచ్చించాలని, పెద్ద శబ్దం రాకుండా చూడాలన్నారు. నేను ప్యానెల్ కమిటీని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్యానెల్ కమిటీకి ఇవ్వాలా, అట్లా ఏమైనా అవకాశం ఉంటే లేబర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ లోకల్ వాళ్ళకి ఇవ్వండి సార్. అందుకోసమే ఇక్కడ నేను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది ఇస్తున్నాను సార్. ఇదే వచ్చేసి MOEFCC ఢిల్లీకి రికమెండ్ చేయాలని కోరుతున్నాను సార్. ఈ రాజ్యమైనకి అన్ని అనుమతులు ఇవ్వాలని, పర్యావరణ అనుమతులు తొందరగా ఇవ్వాలని నేను ప్యానెల్ కమిటీని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మీ యొక్క మైనింగ్ చేయుటకు వారి యొక్క సమ్మతి తెలుపుతూ కొన్ని సూచనలు చేసినారు. ఎందుకంటే మైనింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్య అంశాలు అది కూడా భాగం. ఎందుకంటే రైతాంగము పచ్చని పొలాలు దెబ్బతింటే వారు పండించుకుంటున్నప్పుడు వారు నష్టపోకూడదని చెప్పేసి ఉద్దేశంతో వారికి కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పుడు ఆ యొక్క సమస్యను తీర్చే విధంగా మనము ముందుకు చర్యలు తీసుకోవాలని యజమాన్యాన్ని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గ్రూప్ వారు ఏం చేశారంటే లోకల్లో రైతులు, అదేవిధంగా విలేజెస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కన్సర్న్స్ రికార్డ్ చేయమని మనకి ఇవాళ మీటింగ్ చేశాం. అలాగే చాలామంది పర్యావరణం నుంచి అనుకూలంగా ఉన్న వారు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవన్నీ రికార్డ్ చేసాం. అదంతా కూడా బోర్డు మీటింగ్లో రికార్డ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రజల చెక్కల చెరువు విలేజ్ ప్రాంత ప్రజలందరి సమక్షంలోనే ఆర్టీఓ గారు మరోవారంతా మీటింగ్ చేసినారు. ప్రజలందరూ మాకు మైనింగ్ చేసుకుంటే ఏమి అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ ఉండే విలేజ్ పీపుల్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా, రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటే అందరికీ ఇవ్వాలా, ఇచ్చి ఏమన్నా కూడా ప్రికాషన్స్ తీసుకొని ఒక డస్ట్ కానీ పొల్యూషన్ కానీ ఇంకా కానీ ఏమన్నా కానీ తీసుకొని క్లియర్ చేసుకొని పోవాలా. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఒక ఆర్టీఓ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగానే మేము కూడా జక్కల్చర్ విలేజ్ ప్రజలందరికీ హామీ ఇస్తూ వాళ్ళ సహకారంతోనే మేము వాళ్ళు చెప్పిన నిర్ణయాలను తీసుకొని పాటించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం సార్. దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రజల సమక్షంలోనే, ప్రజలకు ఉండే పెద్ద మనుషుల సమక్షంలోనే వాళ్ళ ప్రకారమే మేము మైనింగ్ చేసుకోవాలని BRO సమక్షంలో మేము చెప్పడం జరిగింది.